హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందైతే వీడియో చూడండి తర్వాత మాట్లాడతా. మలేషం పేపర్ కనబడతలేదు రాలేదా ఇవాళ? ఏమోనే ఆ పేపర్ వేసే పోరాడు ఇవాళ రానట్టున్నాడు, అందుకే పేపర్ లేదు. అవునా, అందుకే కనబడతలేదు. కానీ అయితే కానీ ఒక ఛాయ్ అయితే నాకు ఇంతంతా చక్కెర ఎక్కువనే నిన్న సప్పగున్నది ఛాయ్. చక్కెర ఎక్కువైతే అందరు తాగుతారు అనే, కొందరు తక్కువ వేసుకొని తాగుతారు, కొందరు ఎక్కువ వేసుకొని తాగుతారు. నీకు ఇంతంత వేసిత్తేతి అంతేనే, నువ్వనేది కూడా నిజమే. కానీ అయితే కానీ సారయ్య మీ ఇళ్ళలో ఉంటాడు చూడు, గా రాజయ్య కర్రెగా ఉంటాడు, వాళ్ళ కొడుకేదో మందాయిండట. గానే ఏంది నిజంగానా ఈ ముచ్చట? అరే నిన్న నేను లేనే, ఊరికి వచ్చేసరికి చీకటి అయింది. ఎవరన్నారే నీతోని? ఏమోనే, ఎవరి దాకా యాదగిరి అంటే ఇన్నా. మనకి ముచ్చట తెలిసిందా లేదా అని. నాకు నిజంగా తెలియదే ఇప్పుడు నువ్వనేదాకా కూడా. అవో గా కోరే ఎత్తాడు, ఓసారి అడిగే మరి ఆయన తెలుసోలేదు. సారయ్య పొద్దుగాలంగానే వచ్చినావు కదా ఇవాళ? ఏడనయ్యో ఇప్పుడే వచ్చి ఇట్లా కూర్చున్నా, నువ్వు వచ్చినావు. మల్లేశం ఇంకా పేపర్ లోపల పెట్టుకున్నావేందా ఇటు? అది నిన్నటి పేపరే, ఇవాళ పేపర్ రాలేదు, పూర రానట్టున్నాడు ఇవాళ. అరే పేపర్ రాలేదా అని అయితే ఇవాళ. సరేగా నువ్వు ఛాయ్ అయితే. సరే అంత మంచిదేనా? ఎడిపోతాను? ఏడకోరయ్య ఎడిపోతలేను, నిన్న ఊరికి పోయి వచ్చినా. అయితే కనుక రాజయ్య కొడుకు మందాయిండటగానే. అవునటగానే, నిన్న రాత్రి వైన్స్లా లచ్చిగాడు కలిసి చెప్తాను నాకు రాజయ్య కొడుకు మందాయిండట అని. అరే పూరడు ఎంత పని చేసిండే. మరి ఏమన్నా ముచ్చట ఎరికైందా ఎట్లున్నాడట మరి ఇప్పుడు? రాత్రి సర్కార్ దాకా తీసుకపోతే కరీంనగర్ రాసిర్రాట, ఆయనతో కరీంనగర్ తీసుకుపోయారట. కానీ ఇప్పటి వరకు మరి ఏ ముచ్చట ఎట్లున్నాడు అనేది తెలియదు. ఆగో లచ్చిగాడు వస్తాను, వాడిని అడిగితే తెలుస్తుంది. కానీ ఒక ఛాయ్ తాగిరానే ఛాయ్. ఇప్పుడే తాగినాం. కానీ ఎవరు లచ్చిగా ఆ పూరడు ఎట్లున్నాడటరా? దేవుడే రాజుగాని కొడుకానే ఈ అవ్వ పూరనికి నా పడెత్తు. అయ్యో ఏమైందిరో? మరి కాలానే తింటా అంటే బల్బులు వస్తానే ఒక్కొక్కనికి. ఏం సత్తాడే, ఏం తక్కువైందని వాడు సత్తా అని మందాయిండే. అంతేనే, నువ్వనేది కూడా నిజమే. అయితే కానీ ఇప్పుడు మరి పూరడు ఎట్లున్నాడట? కరీంనగర్ తీసుకుపోతాడా కక్కిచ్చిర్రాట. కానీ 24 గంటలు అయ్యేదాకా ఏం చెప్పమని అన్నారట డాక్టర్లు. అలా ఐసీయూలో వేసిర్రాట. కానీ మరి ఆ పూరడు ఎందుకు తాగిండటనే? వానికి అంతగానే ఏం బాధ అనిపించిందట? యువతో పూరాటనే, యువతిలో పూరిని ప్రేమించిందట. మరి ఆ పూరి కోసమే తాగిండని అంటారు. మరి ఏందో ఏమో తెలియదు. గట్ల కాదు కానీ పూరానికి ఏం తక్కువైందని పూరి కోసం మందాయిండ్రా? వానికి గుద్దవాళ్ళగా ఆస్తి ఉండనే ఉండే. అవ్వయ్య తెచ్చి పెడతా అంటే మంచిగా తినుకుంటుండక బల్బులు వచ్చి పని చేస్తారు బాడతవులు. నువ్వు అన్నది నిజమైన కోరయ్య, మా చుట్టాలలో కూడా పూరడు గిట్లనే చేసిండు. ఏదో చేద్దాం అనుకుని మందాయిండు కానీ ఆయనతో అది పెడకయి వాడిని పానమైపోయింది. మరి కాదానే ఇప్పుడు వీడు దానికోసం మందాయి చస్తే రేపు వీని కోసం అది దాగుతుందా అనే? ఎవరినో పెళ్లి చేసుకుని రేపు దాని బతుకది బతుకుతుంది. ఈ ముచ్చటి లంబిడి కొడుకులకు అర్థం కాదా? గట్లనే పోతారే చెప్తే తినకపోతే మరి ఏం చెప్తారు? పోషక్క, ఓ పోషక్క ఉన్నావానే ఇంట్లో? ఎవరు? లచ్చి నువ్వానే? నేనే గాని. ఓ పోషక్క నీకు ఈ ముచ్చట ఎరికేనా అనే? అయ్యో ఏమైంది? ఏ ముచ్చటనే? ఇయొక్క రజితి లేదానే, దాని కొడుకు మందాయిండటగా. అదే ఎవడు గవాడా? వాడు రోజు తాగుతాడు కాదే, వానికి అన్ని అలవాట్లు ఉన్నాయి, మందు బీరు అన్ని తాగుతాడు వాడు. ఓ పిచ్చి మొఖం దాని అది కాదే, సత్తాన్ మందాయిండట నిన్న రాత్రి. ఏంది సత్తాన్ మందాయిండా? ఓసి పాపం పాడుగాను, వానికేం బాధ వచ్చిందా నీకు అట్లా రాయిండే? అయితేగా నిన్న నువ్వు లేవానా? నీకు తెలుసు అనుకున్నా నేను ఈ ముచ్చట. నిన్న మేము ఏడున్నామే, వచ్చేసరికి రాత్రి అయింది, ఊరికి వచ్చేసరికి. నాకేమెరికి ఇప్పుడు నువ్వు అంటేనే ఎరికైంది ముచ్చట. మరి ఇప్పుడు పోరడు ఏడున్నాడు, ఎట్లున్నాడు అట్నే ఏమన్నా తెలిసిందా ముచ్చట? ఏమోనే, రాత్రి అయితే సర్కార్ దాకా తీసుకపోతే ఇంత కరీంనగర్ రాసిర్రాట. కరీంనగర్ తోలుకపోయారు. మరి పోరడు ఎట్లున్నాడో ఏమో, వాళ్ళు వీళ్ళు అనుకుంటారు పోరడు సీరియస్గానే ఉన్నాడట కదా. ఓసిని, అయితే పోరడు గంత పని చేసిండానే? మరి ఏమైంది అటనే? వానికి గంత బాధ ఎందుకు వచ్చిందట? నాకేమెరికనే పోషక, వాళ్ళు వీళ్ళు అనుకున్న ముచ్చట. యువతిన పోరిని ప్రేమించిండట, పోరి కోసం తాగిండని అంటాండ్రు. అబ్బో వాని అందానికి ఇంకా ప్రేమించుడా? ఈ పోరగాళ్ళకి నా వాడెత్తు. అవ్వయ్య తీసుకొచ్చి పెడతా అంటే తిని ఉండలేక
బల్బులు వచ్చి కొట్టుకుంటారు బాడకావులు. అయినా ఈ ఒక్క కొడుకులు ఉన్నోళ్లకు గౌరవంతో వేస్తే గిట్లనే చేస్తారే. వాళ్ళకు ఏడేరు పడుతుంది. అవ్వయ్య కష్టం చేసి సాది పెంచి సవరిస్తే ఇసొంటి పనులు చేస్తారు బాడకావులు. అయితే కానీ ఇప్పుడు పోరాడు సీరియసే ఉన్నాడా మరి? ఏమో అంటారు వాళ్ళు వీళ్ళు సీరియసే ఉన్నాడట. మరి ఎట్లయితుందో ఏమో ఇక చూడాలి. ఎవడు తోడుకున్న పొక్కల వాడే వాడతాడే లచ్చి. మరి ఏం చేస్తారు, బల్బులు వచ్చి కొట్టుకుంటారు బాడకావులు. అరే సాయిగా, ఎంత పని చేసినవురా రాత్రి నువ్వు? అరే నిన్న తాయిన మత్తలో ఏం చేసినో అర్థమైతే లేదురా నిజంగా నాకు. మా పోరుతో లొల్లయి నీ ఇట్లా చేసుకున్నాయి. అవ్వ ఇజ్జత్ పోయింది కావచ్చు నాది. ఇంక ఇజ్జత్ గురించి మాట్లాడుతున్నావా రా ఇజ్జత్ లేనోడా? తాగితే తాగుగానికి ఈ పని ఎందుకు చేసినవురా నువ్వు? మీ అవ్వను మీ అయ్యా ఎట్లేడ్చిర్రో ఎరికేనారా నీకు? అసలు ఏం మనిషిరా నువ్వు, నాకు అర్థం కాదు. అరే నిజం రా, ఇంతగానో అవుతుందని నేను అనుకోలేదురా. మళ్ళా మాట్లాడక నువ్వు అంత చేసిందంతా చేసి. అరే ఇప్పటికైనా సిగ్గుమానం తెచ్చుకోరా. దాని గురించి ఎవరి గురించో నువ్వు గిట్లా చేసుడేందిరా? నాకు అర్థం కాదు. అది లేకపోతే నీకేందిరా? నీకు నీ అవ్వయ్యలేరా, మేం లేవురా? అసలు ఈ పనులు చేయొద్దురా రే. సారీ మా తప్పైంది. ఇక లైఫ్లో ఇంకా ఇటువంటి పనులు చేయరయ్యా, బుద్ధి వచ్చింది నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మస్తు థ్యాంక్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టురి. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.